చెప్పరా ఆ ఏటీఎం లో కొట్టేసిన 25 లక్షలు ఎక్కడ పెట్టావు? ఏటీఎం లో 25 లక్షలు కొట్టలేదు సార్. మరి ఏం చేసావు? డబ్బుల కోసం అని చెప్పి ఏటీఎం కి వెళ్ళి కార్డు పెట్టాను సార్. కార్డు లోపల ఉండిపోయింది సార్. వెళ్ళిపోదాం అనుకుంటే నెక్స్ట్ వచ్చేవాడికి ఇబ్బంది అవుతుందని చెప్పి గుణపంతో మొత్తం తవ్వేశాను సార్. తవ్వేసి డబ్బులు నాకు కావాల్సిన 5 పట్టుకెళ్ళాను సార్. మళ్ళీ వెనక్కి వచ్చాను. పొరపాటున ఎవడం తీసేస్తే భయంతో నేనే మొత్తం తీసేసుకున్నాను సార్. బంగారం కొట్టేసావు కదా, ఎక్కడ పెట్టావు చెప్పు. తెలియదు సార్ నాకు. నిజంగా సార్ తెలియదు సార్ నాకు. సార్ నిజంగా సార్ తెలియదు. అతను బంగారం తీయలేదు సార్. నీకెలా తెలుసురా? కింద పడిపోయిన 100 రూపాయలు తీయలేకపోతున్నాడు. 50,000 బంగారం తీస్తాడు సార్. మీ సంగతి ఇలా కదరా, నేను చెప్తే చెప్పరు. మా సార్ వస్తాడు అప్పుడు చెబుతాడు మీ సంగతి. ఈ పోలీసులతో పెద్ద అల్లపండి. అవును సార్. ఏరా ఆ డబ్బులు ఎక్కడ తెచ్చారు? మైదీపట్నం పిల్లల కింద 30లో పెట్టారా? మొత్తం తీసుకోండి, 2 డేస్ లో వచ్చేస్తా. మనకు అలవాటే కదా పోలీసు కథలు చెప్పడం. మీరు దొంగతనం చేశారా? దాచి పెట్టారా? పెట్టలేదని చెప్పారు. జస్ట్ కథ చెప్పా అంతే. నేను కూడా దొంగతనం చేశాను సార్. నువ్వు దొంగతనం ఊరుకోవే, నువ్వు చూడడానికి ముసలి నువ్వేటి బంగారం తెస్తావు. నిజంగా దొంగతనం చేశాను సార్. తీసావా? ఎక్కడ పెట్టావు? మణికొండ ఉంది కదా, ఆ మర్రి చెట్టు ఉంది కదా, దాని తొర్రలో పెట్టా. అవునా? నేను కొడతాను సార్. ఎవరు మీరు? పోలీస్! ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. ఏంట్రా సెల్లో అండి ఎలాగిచ్చాను డిస్టార్డ్కి? సినిమాలో దొబ్బేసినట్టే ఇచ్చారు. కేసులు ఉన్నాయి ఇంకా? అమ్మాయిని ఏడిపిస్తున్నాడు సార్. ఎవడాడు? ఇక్కడ ఉన్నాడు సార్. రమ్మని చెప్పు. సిఐ గారు ఉన్నారు. సిఏ ఇక్కడ అయితే ఏం చేశాడు? రేడు బస్సులో వెళ్తుంటే ఒక ఆంటీ మీద చేసారు సార్. ఏంట్రా చేసావా? సార్ బస్సులో వెళ్తున్నావు, సడన్ బ్రేక్ వేసాడు బస్సు ఆంటీ మీద. తప్ప అది సార్. ఈడు ముందున్నాడు, అమ్మాయి వెనకుంది. ఈడు ముందు పడాలి కానీ వెనక్కి ఎందుకు పడతారు సార్? ఏరా అంటే బస్సు బ్యాక్ బ్రేక్ వేసాడు సార్. బ్యాక్ బ్రేక్ వేసాడు సార్. హలో, మీవాడా? ఓకే ఓకే అండి. ఎవరు ఫోన్? మీ లాయర్. ఇప్పుడు అర్థమైంది మన రేంజ్ ఏంటో. అర్థమైంది. బెయిల్ తీసుకొస్తాడు, బయటికి వెళ్తాం, మనం రిలీజ్ అయిపోతాం. ఆ తర్వాత చెప్తాను ఈ సంగతి. ఆడు బెయిల్ కోసం ఫోన్ చేయలేదు మరి అలా గోగెట్టగా కేసు పెట్టాడు ఆడు కూడా. రండి బయటికి రండి, ఈ సంగతి ఏంటో చూస్తాను. అసలు నువ్వు బయట రావా కదా, లైఫ్ లాంగ్ జైల్లో ఉంటాను. లైఫ్ లాంగ్ ఎందుకుంటాను సార్? ఈవిటీసింగ్ కాదు, మా కానిస్టేబుల్ కొట్టావు కదా అందుకుంటావు. కానిస్టేబుల్ ఎందుకు కొట్టాను సార్? నా షర్ట్ చింపావు కదా అందుకుంటావు. కొట్టావు కదా అందుకుంటావు. చాలు సార్, నాకు అర్థమైపోయింది సార్. నేను బుక్ అయిపోతాను ఎక్కువ మాట్లాడితే. ఎలాగన్నా మా మామయ్యకి చెప్పి మీకు ట్రాన్స్ఫరే. పోలీస్ వాడికి ట్రాన్స్ఫర్ వస్తే వెళ్ళేది పోలీస్ స్టేషన్ కే, పోస్ట్ ఆఫీస్ కాదు. ఎలా ఉందిరా? సినిమాలో దొబ్బేసినట్టే ఉంది. 2 నెలల కింద టెరెస్ట్ పట్టుకున్నాం కదా, తీసుకొని రండి సార్. 2 నెలల కింద పట్టుకున్నారు కదా, మరి ఎన్నాళ్ళు మీ ఇంట్లోనే ఎందుకు ఉంచారు? ఆడికేమో తెలుగు రాదు, నాకు హిందీ రాదు. ఆడికి 1 మంత్ అంతా తెలుగు ట్రైనింగ్ ఇచ్చాడికి. మళ్ళీ 1 నెల ఏం చేశారు? నేను హిందీ నేర్చుకున్నా. నాకు ఎందుకు పట్టుకున్నాయి? నువ్వు హైదరాబాద్ ఎందుకు వచ్చావు? టూర్ కి వచ్చాయి. అది మీది పట్టుకున్నాయి, మొత్తం డిస్టర్బ్ అయినాయి. ఏంటి టూరు? మీరు గ్యాంగ్ మొత్తం ఎంతమంది చెప్పరా? మాది గ్యాంగ్ ఎక్కడ ఉన్నాయి, ఎవరు లేరు. మరి దేనికి వచ్చారు అడిగి? టూర్ కి వచ్చినా చెప్పినా ఎన్నిసార్లు అడుగుతాయి. నాకు ఒక్క అవకాశం ఉంది సార్, నేను అడితే నిజం చెప్పిస్తాను. నువ్వు వాడితో నిజం చెప్పిస్తాను వదిలేస్తారా? రా. ఆడు తెలుగుతూ అనుకున్నాడు సార్. ఆడు చెప్పాలి కదా ఇందులో తూ అని. సారీ సార్, నేను చెప్తా. హలో బామ్, तुम किधर से आया? इधर से आया, इधर से आया. నాకు అర్థమైపోయింది సార్ మొత్తం. ఏంటి? ఇద్దరు వచ్చారంట. చెప్పు. మాది వదిలాయి. మాది నాది పట్టుకుంటే నాకు కోపం వస్తాయి. చెప్తావా చెప్పావు నువ్వు? ఎదిగి నాది పట్టుకుంటాయి, నాది తలుచుకుంటే నీది ఉంటాయి. పట్టుకో పట్టుకో. మరి అంత సీరియస్ అవ్వదు సార్, టెర్రరిస్ట్ కాదు, కొంచెం రిక్వెస్ట్ చేయాలి సార్. ఒక్కసారి ఈ బొగ్గ మీద ఏదో ఉంది, ఏంటిది? షాడో, నీడ. ఏం నేడు సార్? ఫ్లైట్ నీడ పడింది దీని మీద. మరి అక్కడ ఉండిపోయింది, ఫ్లైట్ వెళ్ళిపోద్దిగా. ఏదో పురుగు అని కొట్టిన నీడ ఉండిపోయింది, ఫ్లైట్ వెళ్ళిపోయింది. అమ్మో, ఈ టెర్రరిస్టులు ఆటో టెర్రరిస్టులు ఉన్నాడు. మీరు ట్రైనింగ్ ఎక్కడ తీసుకుంటారు? నాది అమీర్పేట్ లో C++, జావా అన్ని ట్రైనింగ్ తీసుకున్నాయి. హెడ్ఏక్ వస్తుంది, ఇద్దరు సెల్ వేసే ముందు సెల్ వేసి టీ తాగిసొద్దాం. అంతా సెల్లో ఇద్దరు ఎలా పడతాయి?
డాడీ అని తెలిస్తే చచ్చిపోతాను కొడతా. సార్ మీరు టెర్రరిస్ట్ అండి, మీరు ఎడుస్తారేంటి సార్? నేనంటే ఏదో యూటీజీలో దొరికాను కాబట్టి ఎడుస్తా. నాది టెర్రరిస్ట్ కాదు, నాది పాకిస్తాన్ లో పసుపు కుంకుమ పువ్వులు పెట్టుకుంటున్నాయని తెలిసి మొత్తం అందరూ కలిసి పంపించేశారు. ఇద్దరు మీరు టెర్రరిస్ట్ కాదా? కాదు, ఇది ఒరిజినల్. మరి ఇందాక ఇచ్చింది అది తేడా. ఇక మీరేం కంగారు పడదు సార్, నేను చూసుకుంటా కదా, నేను మాట్లాడదాం. ఇంకో పట్టుకుంటే దూరం ఉండు, దూరం ఉండు. అమ్మా అమ్మా రే కానిస్టేబుల్. సార్ 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 ఏంట్రా అనిపిస్తున్నావు? నాతో తేడా బిహేవ్ చేస్తున్నా. ఇది ఏం చేశారండి? నేనేం చేయలేదు సార్, మీకు నిజం చెప్పాలి. వాడు చూడడానికి ఎంత భయంకరమైన టెర్రరిస్ట్ పెట్టుకుని ఆడు కదా అంటావేంట్రా? సార్ ఇవన్నీ అబద్ధాలు సార్, ఇవన్నీ షేడ్ సార్. వాడి కానిస్టేబుల్ ఎఫ్ఐఆర్ రాసుకో. రోజులు పెడతాయి నువ్వు. చెప్పరా అసలు ఇంతకీ ఇక్కడ దేనికి వచ్చారు, ఏం చేద్దాం అనుకున్నారు, మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్పరా. నాది పాకిస్తాన్, అక్కడ పసుపు గిసుపు ఏమో లేదని ఇంటికి వచ్చినాయి. సార్ 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 అక్కడ పసుపు తీసుకొని ఎక్కడ నరికి యాంటీబయాటిక్ లో వాడాలనుకున్నా. అమ్మో ఏం యాక్టింగ్ చేస్తున్నారు సార్, మీకు అర్థం కావట్లేదు సార్. సెల్లయ్యండి ముందు ఇద్దరిని. సార్ ఒక్క అవకాశం ఇవ్వండి సార్, నేను ప్రూవ్ చేస్తాను వాడు టెర్రరిస్ట్ కాదు అని. ఒక్క అవకాశం. ఒక్క అవకాశం. ముగ్గు పసుపు పువ్వులు తీసుకొచ్చి పెట్టండి, గ్యారెంటీగా మీకు ప్రూవ్ చేస్తారు. వెనకాతలోనే తెచ్చిపెట్టు. రాత్రి అయింది, నువ్వు పడుకో, నిద్ర రావట్లే నీకు? నాకు నిద్ర వచ్చేస్తుంది, పడుకుంటా. ఒంటరిగా పడుకున్నా ఎప్పుడైనా? సార్ సార్ చూడండి సార్. ఏంట్రా ఏం చేస్తున్నావు? ప్లాన్ వేస్తున్నా, ఎలా చంపాలి, ఎలాగ బాంబు పెట్టాలి. ఈడ అక్కడి నుంచి 3 వస్తాయి, ఇక్కడి నుంచి 10 వస్తాయి. మరి పసుపు దేనికిరా? పసుపు గుర్తు పట్టకుండా ఉండాలి కదా మనల్ని. మరి పువ్వులు దేనికి? మీ చెవిలో పువ్వు పెట్టాలి. ఇంకొకసారి పట్టుకుంటే మొత్తం బయట పడతాయి. వాడిని ఒక్కడే వదిలేసి మనందరం వెళ్ళిపోదాం సార్, అప్పుడు చూడండి ఏం చేస్తారు. ఏంటి సార్ ఇది బాంబా? ఇది బాంబు ఎందుకు, గోడ గడియారం ఇంటికి తీసుకువచ్చిన కొనికి కోటిలో. ఇప్పుడు చెప్పరా, నీ పేరేం పేరు? నాది పేరు ఆ ఉల్కా. ఉల్కా నువ్వు చెప్పు. నువ్వు టెర్రరిస్ట్ కాదు కదా? కాదు. మరి ఎందుకు వచ్చేవాడికి? పాకిస్తాన్ లో పసుపు కుంకుమ పువ్వులు పెట్టుకుంటే పంపించినాయి ఇండియా. నేను చెప్పాను కదా సార్, ప్లీజ్ సార్ నన్ను అడితో ఉంచొచ్చు సార్, నన్ను లేడీస్ జైలుకి ట్రాన్స్ఫర్ చేయండి సార్. మాది ఇక్కడే ఉంచండి, ఇక్కడే బాగుంది. సెల్లో వద్దండి, మీరు బయలుదేరండి. బయలుదేరండి ప్లీజ్ అర్జెంట్ గా. కాస్ట్యూమర్ కాస్టమర్ గారు సార్, కానిస్టేబుల్. ఇదేదో బాగుంది, అడలా చెప్పి తప్పించుకున్నాడు. సార్ నాది కూడా వెళ్తాయి సార్. నువ్వు మగాడి కాదు. నేను కాదు సార్. సార్ కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. లలితక్క ఏంటి గాయత్రి, వచ్చేసావా మళ్ళీ? రాననుకున్నావా రాలేననుకున్నావా? ఏంది ఎలక ముఖం దానా? నేను తెలుగు భాష లెక్కనే ఆడుంటా ఈడుంటా, ఎరకైందా? ఓ వచ్చావా అని అడుగుతుంది. వచ్చానుగా, నీకుంటది తర్వాత నా చేతిలో. ఎప్పుడు నా మీద ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోద్దని చూస్తుంటే ఎలక ముఖంది. చెప్తా. ఎప్పుడైనా చీర కట్టుకొని తిరుగుతావా అని చూస్తా, ఎప్పుడు లుంగి కట్టుకునే తిరుగుతుంటది. అదేందో మరి అదే పేరు మార్చుకొని కట్టుకుంటున్నావు, వేసుకుంటున్నావు. ఏందే నువ్వు ఇట్లా వచ్చినావు? ఇంట్లో ఫంక్షన్ చేస్తూ 10 మంది ఆడవాళ్ళకి భోజనాన్ని పెట్టుకుంటున్నాను. కాస్త నీ పట్టు చీరిస్తే. ఏమే నువ్వు అడిగితే పట్టు చీర కాదు, నా మొగుడినైనా ఇచ్చేస్తా. వద్దులక్క, ఇంట్లో ఉన్న మొగుడుతోనే వేగలేకపోతున్నాను. నువ్వేమో నీ మొగుడు తేగలేకపోతున్నాను అంటున్నావు, నా మొగుడేమో నా తేగలేకపోతున్నాను అంటున్నాడు. ఏం డిస్కషన్. ఇదిగానే. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. అక్క నువ్వు కూడా మర్చిపోకుండా ఫంక్షన్ కి రావాలి. చీర ఇచ్చిన దాన్ని రాకుండా ఉంటానే. ఇల్లు ఎంత తుడిసినా దుమ్ము ఉంటానే ఉంటది. ఈ ఇంట్లో ఒక ఏకైక పనోడిని నేను, అన్ని పనులు చేసుకోవాలి, మరి తప్పదు. రాము అమ్మగారు, ఫంక్షన్ కి టైం అయింది, ఆడవాళ్ళందరూ వస్తున్నారు. చక్కగా రిసీవ్ చేసుకుని జాగ్రత్తగా చూసుకో, ఓకేనా? అలాగే అమ్మగారు. చీరెవరిదే? పక్కింటి లలిత కదండి. మీ ఆడవాళ్ళకి ఇంట్లో 100 చీరలున్నా తృప్తి ఉండదే. ఆ ఎదురింటి ఆవిడ చీర అడుగుదామా, పక్కింటి ఆవిడ చీర అడుగుదామనే ఉంటారు. బాగుంది కదా అని అడిగి ఇప్పించుకున్నానండి. సర్లే గాయత్రి, అదేంటక్క చేతులు పీటతో వచ్చావు? చిన్న పని ఉంది దీంతో. అవునా, సరే మాట్లాడుతుంటక్క వచ్చేస్తారు. ఏం రమణ
తల మీద మొత్తం బొచ్చు ఊడిపోయింది. కాలుష్యం ప్రభావం లేకపోతే వయసులో ఆలస్యం ప్రభావమా? మీ ఆడవాళ్ళ ప్రభావం. మరి ఆయన గూడలేదే. గాయత్రి వనజ వచ్చావే. ఇదిగో ఈవిడ మా పక్కింటి లలితక్క గారే. నమస్తే నమస్తే అమ్మా. నమస్తే. బాగున్నారా? బాగున్నాను. కాస్త పూలు లేడంలో సహాయం చేయవే. ఉండవే నువ్వు మొగుడుతో చేయించాల్సిన పనులను వచ్చి ఆడవాళ్ళతో చేయిస్తాయిందా నువ్వు? హలో లలిత్ గారు, అలాంటి పనులు ఆడవాళ్ళు చేయాలి, మగవాళ్ళు చేసే పనులు వేరుగా ఉంటాయి. వేరు లేదు, వంకాయ లేదు. మగాళ్ళు అన్ని పనులు చేస్తున్నాయి ఈ మధ్యలో. మాయన చేయట్లేదు ఏంటి ఇంట్లో? మాయన చేయట్లేదు ఏంటి ఇంట్లో? రావే కాస్త పూలు లేడం సహాయం చేయదురా. బాగానే ఉన్నాయా పూలు? అయ్యగారు, అమ్మగారు కూర్చోకుని ఆవిడ పేటేసిందేంటి? మీ అమ్మగారు ఆవిడ చీర కట్టుకుంది కదరా, ఆ చీర ఎక్కడ నలిగిపోద్దని పేటేసిందని నా అనుమానం. పీటేసేవేంటక్క? నువ్వు కట్టుకుంది సాదా సీదా సీరనే, పట్టు సీర 10,000 కింద కూర్చుంటే నలిగిపోదు. అంటే నువ్వు పీట తీసుకొచ్చింది ఎందుకా? అర్థమైంది కదా? బాగా అర్థమైంది అయ్యగారు. గాయత్రి రావే సుప్రజ, వచ్చావా? బాగున్నావా? బాగున్నానే. బా చీర ఎంత బాగుందో. ఎంతనే? 10,000. అదేంటే రేటు నిన్న అడుగుతుంటే ఆవిడ చెప్తుంది. కొన్ని అంతే లేవే. రా కాస్త పూల లేడంలో సహాయం చెయ్యి. గాయత్రి రావే. సరోజ వచ్చావా? సారీ లేట్ అయింది. పర్వాలేదే, రా వెళ్దాం రా. నా వెంబడితే ఆ పీట పట్టుకొని తిరగకక్క. చూసే వాళ్ళకి ఏదోలా అనిపిస్తుంది. నేను ఊరికే పీట పట్టుకొని తిరుగుతున్నానే. నీకు చీర ఇచ్చాను కాబట్టి పీట పట్టుకొని తిరుగుతున్నా. నీ చీర గురించి ఏం బాధపడకక్క, ధైర్యంగా ఉండు. నీకున్న ధైర్యం నాకుండదే, ఎందుకంటే అది నా చీర కాబట్టి. ఓసేయ్ రా. వస్తే గాయత్రి నువ్వు కూడా కూర్చోవే. అబ్బా నాకు లోపల పని ఉందే. పని ఉంటే తర్వాత చూసుకోవచ్చు, కూర్చో. అబ్బా, లోపల పని ఉందని చెప్తున్నా కదా. కూర్చో. వేసేసావా అక్క? అమ్మో, ఈ టైంలో ఫోన్ ఎవరు? అమ్మనా? హలో అమ్మా. ఫంక్షనా? బాగా జరుగుతుందమ్మా. ఫంక్షన్ ఇప్పుడే స్టార్ట్ అయిందమ్మా. బానే ఉన్నానమ్మా. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ. గాయత్రి ఏమండి? ఒకసారి ఇలా రావే. అలాగేనండి. మన ఇద్దరు ఫోటో దిగదామే. రాము అయ్యగారు ఇలా రా, మా ఇద్దరికి ఫోటో దింపు. మీ ఆవిడ మీద చేయి తిను ముందు. మా ఆవిడ మీద చెయ్యి వేయొద్దు. మీ ఆవిడ మీద చేయకు నువ్వు. చూడవే, దాని చీర కట్టుకోవడం వల్ల సాక్షాత్ మొగుడిని ఒంటి మీద చెయ్యి వేద్దంటుంది. అమ్మగారు, ఆవిడ బోర్డు చీర మనకు అవసరం అమ్మగారు. ఇప్పుడే ఇక్కడే ఆవిడకి ఇచ్చేయండి అమ్మగారు. దరిద్రుడా, ఎక్కడ పేమంటావేంట్రా నువ్వు? మీకు తెలియదు అయ్యగారు. నువ్వు లోపల పద. అక్క నీకు దండం పెడతానా? పీటని పక్కన పెట్టక్క. కావాలని నా ప్రాణాలు వదిలేస్తాను, కానీ పీటని మాత్రం నేను పక్కన పెట్టాను. కాళ్ళు పట్టుకుంటానక్క. దయచేసి 2 నిమిషాలు ఆ పీటని పక్కన పెట్టక్క. సర్లేవే, నువ్వు చెప్పా కాబట్టి పెడుతున్నా. ఇదిగో. థ్యాంక్ యూ సో మచ్ అక్క. సర్లే. ముట్టుకోకుండా పట్టుకోకుండా చెప్పలే. శివుడి ముఖం కూడా ఎక్కడెక్కడ అంటించాడు. శివుడి ముఖం పంది ముఖం వేసుకొని ఇక్కడ వచ్చాడు. ఆ పిల్లోనేంటక్క అలా విసిరేసావు? మరి లేకపోతే ఆంటీ అని వాటేసుకుంటాడు. ఎవరా ఇది? ఏ గల్లి ఎవతరా నేను కన్నది? ఎదవన్నారా? ఎదవా ఎవరా నీది? నీది ఏ గల్ రారే? దొంగ సచ్చినోడా, ఇంకోసారి నా దగ్గర రా. పీట కూడా మూతి పగలే కొడతాను. ఎదవన్నారు ఎదవా? గాయత్రి మళ్ళీ వేసావా అక్క? దేవుడా, ఏం మంచిరా ఇది? ఇది క్రీడాకారుని అయితే ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ కొట్టారా? ఎవరు ఫోను? హలో లలిత్ గారు, పొద్దున్నే మీ అత్తగారు పోయారంట, తొందరగా ఊరికి బయలుదేరండి. మా అత్తగారు పోయినా, మా మామగారు పోయినా, చివరికి నా మొగుడు పోయినా, ఈ ఫంక్షన్ అయ్యేంత వరకు నేను రాను. గాయత్రి నేను పోనే. ఒకసారి లోపలికి రా. ఈడేంటి లోపల రమ్మంటున్నాడు? వస్తున్నానండి. సీరేమన్నా నలుపుతాడా ఏంటి? ఈడు ఉండవే నువ్వు. గాయత్రి ఉండు. రమణ, నువ్వు ఒకసారి బయటికి రా. ఏంటి మీ ఆవిడ లోపలికి రాదు రమణ. అమ్మగారు, నేను భరించలేకపోతున్నాను. అమ్మగారు, నేను భరించలేకపోతున్నాను. అయ్యగారు, 2 నిమిషాల మధ్యలో ఇన్వాల్వ్ కాకండి అయ్యగారు. ఉప్పు తిన్న విశ్వాసం చూపించుకోనివ్వండి అయ్యగారు. చీర ఇచ్చినంత మాత్రం పీట పట్టుకొని వెనకాలే తిరగాల? అసలు ఏం పద్ధతి ఇది? అబ్బో, పద్ధతుల గురించి మీరే మాట్లాడాలి. ఇంకా ఎవరు ఫంక్షన్ పెడతారా, ఎక్కడ ఫ్రీకి వెళ్ళి దొప్పి తిందామని కొన్ని ముఖాలు మీరు నాకు పద్ధతుల గురించి చెప్తారా? మీరు చెప్తారా? గెలక ముఖాలారా? నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు చెప్తున్నా. ఎక్కువ మాట్లాడే
వారిల్లు నా ఇంటికి వచ్చి వేరే దోపి తిన్న మొఖాలు మీరు ఎలక మొఖంది. లలిత గారు మీ చీరండి నలగలేదు. నలిగితే ఊరుకున్నావేంటి? తోలు తీసేను బానే ఉంది కదా సీరా? బాగానే ఉందండి. లోపల పోయి ఇంకా